రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి చర్చలు జరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఆగస్టు 15 అంటే నిన్న అమెరికాలోని అలాస్కాలో కలిశారు. పుతిన్ కి అమెరికా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చింది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఒకటే కారులో ప్రయాణం చేశారు. ప్రెసిడెన్షియల్ లిమోజిన్ కార్ అన్నమాట. సో ఇది చాలా అన్యూజువల్ అని చెప్పి చాలా పత్రికలు వర్ణిస్తున్నాయి. రెండు పవర్ఫుల్ కంట్రీస్ ప్రెసిడెంట్స్, మొన్నటి వరకు తిట్టుకున్న రైవలరీలో ఉన్న ప్రెసిడెంట్స్ ఇద్దరు కూడా ఒకటే కారులో ప్రయాణం చేయడం అనేది చాలా అన్యూజువల్ థింగ్ అని చెప్పి అందరూ చర్చిస్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ మరియు పుతిన్ ఒకరినొకరు బాగా పొగుడుకున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక జో బైడెన్ కాకుండా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉండి ఉంటే గనక రష్యా ఉక్రెయిన్ యుద్ధం అసలు వచ్చేదే కాదని చెప్పి పుతిన్ వ్యాఖ్యానించారు. అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ పుతిన్ గురించి, పుతిన్ చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా వామ్ గా జరిగింది ఈ మీటింగ్ మొత్తం. ఈ మీటింగ్ నేను 10కి 10 మార్కులు వేస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పుతిన్ తో మీటింగ్ గురించి చెప్పుకొచ్చారు.